నీవు నేర్పిన విద్యే నిరాజాక్ష అంటే నీవు ఎవరికి చెడు విద్యలు నేర్పించుకో అవతలివాడు ఆ విద్యలు నీ మీద కూడా ప్రయోగించగలడు. అవును, నిజమే. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఒకప్పుడు చేసిన తప్పుడు పనులే మళ్ళీ వెంటాడతాయి. మత మార్పిడులు కూడా ఎవరిని వదలడం లేదు. ఒకప్పుడు యథేచ్ఛగా మత మార్పిడులు చేస్తున్న క్రైస్తవులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. రోజు రోజుకు క్రిస్టియన్ల జనాభా తగ్గిపోతోంది. ఇప్పటికే ఇండియాలో మత మార్పిడులు పెనుదుమారం రేపుతున్నాయి. తాజాగా ప్యూ రీసెర్చ్ రిపోర్టు ఆశ్చర్యపోయే విషయాలను బయటపెట్టింది. ఇకనైనా మత మార్పిడులకు చెక్ పడైనా క్రైస్తవులు ఎందుకు మతం వదిలేస్తున్నారు? అసలేం జరుగుతోంది? ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న క్రిస్టియన్లు ఇకనైనా మత మార్పిడులకు చెక్ పడేనా? ఎందుకు క్రైస్తవుల జనాభా తగ్గుతోంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాల గురించి ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. ప్రపంచంలో అతి పెద్ద మతంగా క్రైస్తవం ఆవిర్భవించింది. అయినప్పటికీ ప్యూ రీసెర్చ్ సెంటర్ గణాంకాలు దడపుట్టిస్తున్నాయి. ఇస్లాం జనాభా రోజురోజుకు శరవేగంగా పెరుగుతోంది. 2010-2020 మధ్య 10 ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా ఏకంగా 34.7 కోట్లు పెరిగింది. దీంతో ముస్లిం పాపులేషన్ 200 కోట్లకు చేరుకుంది. ముస్లిం జనాభా ఈ స్థాయిలో పెరిగేందుకు ప్రధాన కారణం అధిక జనన రేటుతో పాటు యువ జనాభా అని తేల్చింది ప్యూ రీసెర్చ్ సెంటర్ రిపోర్ట్. ఇతర మతాల నుంచి ఇస్లాంలోకి బలవంతంగా మత మార్పిళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 2060 నాటికి ఇస్లాం మతం క్రైస్తవ మతాన్ని దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే క్రైస్తవం అతి పెద్ద మతంగా కొనసాగుతోందని ప్యూ రీసెర్చ్ సెంటర్ రిపోర్టు వివరించింది. అయితే దాని వాటా క్రమంగా తగ్గుతోందని స్పష్టం చేసింది. ఆసియా పసిఫిక్ మరియు మధ్యప్రాచ్యం, ఉత్తరాఫ్రికా ప్రాంతాలు తప్ప ప్రతి ప్రాంతంలోనూ మెజారిటీగా క్రిస్టియన్లు ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రైస్తవులు మతం మారుతున్నారు. దీంతో ప్రపంచ జనాభాలో క్రిస్టియన్ల వాటా క్రమక్రమంగా తగ్గుతోంది. అత్యధిక సంఖ్యలో క్రైస్తవులున్న ప్రాంతంగా ఉప సహారా ఆఫ్రికా, ఐరోపాను అధిగమించింది. దీంతో అందరి మెదళ్లలో ఒకటే ప్రశ్న: ఎందుకు క్రైస్తవ జనాభా తగ్గుతోంది? ఆ మతం నుంచి క్రైస్తవులు బయటకు ఎందుకు వెళుతున్నారు? దీనికి ఒకటే సమాధానం: మత మార్పిళ్లు. ఒకప్పుడు ఇష్టారాజ్యంగా చేసిన మత మార్పిళ్లు ఇప్పుడు ఆ మతంపైనే అనాసక్తి చూపేలా చేసేయి. ప్రపంచవ్యాప్తంగా మత మార్పిళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఉన్న మతంలో ఇమడలేకనో వేరే మతంలోకి మారితే తమకు మంచి జరుగుతుందనో చాలా మంది మతం మారుతున్నారు. అలా మతం మారడం వల్ల క్రిస్టియన్ల జనాభా గణనీయంగా తగ్గుతోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ ప్రకారం 2010 నుండి 2020 మధ్య ప్రపంచ క్రైస్తవ జనాభా 122 మిలియన్లు పెరిగి 2.3 బిలియన్లకు చేరుకుంది. సంఖ్యాపరమైన పెరుగుదల ఉన్నప్పటికీ ప్రపంచ జనాభాలో క్రైస్తవుల వాటా 1.8% తగ్గి 28.8% పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల సంఖ్య 6% పెరిగి 2010లో 2.1 బిలియన్లు ఉండగా 2020లో 2.3 బిలియన్లకు చేరుకుంది. అయితే క్రైస్తవేతరులు 15% పెరిగారు. ఫలితంగా ప్రపంచ జనాభాలో క్రైస్తవుల శాతం తగ్గిపోయింది. వారి వాటా 31% నుండి 29% పడిపోయింది. 2010 మరియు 2020 మధ్య క్రైస్తవ జనాభా మార్పు ప్రాంతాల వారీగా విస్తృతంగా మారుతూ వచ్చింది. 2 ప్రాంతాలలో క్రైస్తవుల సంఖ్య తగ్గింది. ఐరోపాలో క్రైస్తవులు 505 మిలియన్లు అంటే 9% తగ్గారు. ఉత్తర అమెరికాలో వారు 238 మిలియన్లకు అంటే 11% తగ్గారు. ప్రతి ఇతర ప్రాంతాల్లో క్రైస్తవుల సంఖ్య పెరిగింది. ఉప సహారా ఆఫ్రికాలో ఈ సంఖ్య ఎక్కువగా పెరిగి 697 మిలియన్లకు అంటే 31% పెరిగారు. క్రైస్తవ నివాసితుల శాతం 5 ప్రాంతాలలో తగ్గింది మరియు ఉప సహారా ఆఫ్రికాలో మాత్రమే పెరిగింది. ప్రారంభంలో ఎక్కువ క్రైస్తవ జనాభా ఉన్న ప్రాంతాలలో శాతాలు చాలా తగ్గాయి. ఉత్తర అమెరికాలో క్రైస్తవులు ఇప్పుడు జనాభాలో 63%, ఐరోపాలో వారు 67%, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతంలో క్రైస్తవులు జనాభాలో 85% ఉన్నారు. 2010లో ఆసియా పసిఫిక్ మరియు మధ్యప్రాచ్య, ఉత్తరాఫ్రికా ప్రాంతాలలో క్రైస్తవులు మొత్తం జనాభాలో 10% కంటే తక్కువ ఉన్నారు. అప్పటి నుంచి ఆ వాటా ప్రతి ప్రాంతంలో 1 పాయింట్ కంటే తక్కువ తగ్గింది. 2020లో క్రైస్తవులు 1 పాయింట్ కంటే తక్కువ పెరిగి 62%కి చేరుకున్నప్పటికీ జనాభాలో కొంత భాగం విస్తరించిన ఏకైక ప్రాంతం సబ్ సహారా ఆఫ్రికా. ప్రపంచ జనాభాలో క్రైస్తవ వాటా తగ్గడానికి మతపరమైన అనుబంధం లేకపోవడం ప్రధాన కారణం. మతపరంగా అనుబంధం లేని వారి పెరుగుదలకు కారణం పెద్ద సంఖ్యలో ప్రజలు, ఎక్కువగా క్రైస్తవులు, అనుబంధం లేని వారి ర్యాంకుల్లోకి మారడం.
ఒక నివేదిక ప్రకారం క్రైస్తవుడిగా ఒక వ్యక్తి మారితే ప్రతిగా 3 విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు. చాలా మంది క్రైస్తవులు ఏ మతంతో సంబంధం కలిగి లేరు. 2020 నాటికి 120 దేశాల్లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ఇది ఒక దశాబ్దం క్రితం 124గా ఉండేది. యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఉరుగ్వే దేశాల్లో క్రిస్టియన్ల జనాభాలో 50% కంటే తక్కువగా ఉన్నారు. 2010-2020 మధ్య ప్రపంచ క్రైస్తవ జనాభా 6% పెరిగి 2.1 బిలియన్ల నుంచి 2.3 బిలియన్లకు పెరిగింది. అయితే క్రైస్తవేతరుల సంఖ్య చాలా వేగంగా 15% పెరిగింది. యునైటెడ్ స్టేట్స్లో మరే ఇతర దేశం కంటే ఎక్కువ మంది క్రైస్తవ నివాసితులు ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం క్రైస్తవ జనాభాలో 10వ వంతు మంది మాత్రమే అమెరికాలో నివసిస్తున్నారు. 2020లో ఇక్కడ 64% మంది క్రైస్తవులుగా ఉన్నారని అంచనా. అత్యధిక సంఖ్యలో క్రైస్తవులున్న 10 దేశాలు కలిపి 1.1 బిలియన్లకు లేదా ప్రపంచ క్రైస్తవులలో 47% మందికి నిలయంగా ఉన్నాయి. క్రైస్తవుల వాటా తగ్గిన దేశాలు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉన్నాయి. కానీ చాలా వరకు యూరప్ మరియు ఇతర పాశ్చాత్య లేదా ఇంగ్లీషు మాట్లాడే ప్రదేశాలలో ఉన్నాయి. ఇక్కడ క్రైస్తవ మెజారిటీ దశాబ్దాలుగా తగ్గిపోతోంది. ఈ మార్పు ఎక్కువగా క్రైస్తవ అనుబంధం లేకపోవడం వల్ల సంభవిస్తుంది. ఒక దేశ జనాభాలో క్రైస్తవ వాటాలో అతి పెద్ద తగ్గుదల ఆస్ట్రేలియాలో సంభవించింది. అక్కడ 2020లో క్రైస్తవుల జనాభాలో సగం కంటే కొంచెం తక్కువగా ఉన్నారు. చిలీ మరియు ఉరుగ్వేలలో కూడా క్రైస్తవులు బాగా క్షీణించారు. అమెరికా మరియు కెనడాలలో క్రైస్తవులు ఒకే రేటుతో క్షీణించారు. క్రైస్తవులు గణనీయంగా పెరిగిన ఏకైక దేశం మొజాంబిక్. 2020లో ఆ దేశ జనాభాలో 61% క్రైస్తవులు ఉన్నారు. మొజాంబిక్లో ప్రభుత్వం మత వ్యతిరేక ప్రచారం అధికారికంగా 1980లలో ముగిసింది. అప్పటి నుంచి ఆ దేశంలో క్రైస్తవుల వాటా పెరుగుతోంది. ప్రాంతీయంగా యూరప్, ఉత్తర అమెరికాలలో క్రైస్తవుల సంఖ్య తగ్గింది. యూరప్ 9% తగ్గుదల చూసి 505 మిలియన్లకు పడిపోయింది. ఉత్తర అమెరికాలో 11% తగ్గుదల నమోదు చేసి 238 మిలియన్లకు చేరుకుంది. దీనికి విరుద్ధంగా అన్ని ఇతర ప్రాంతాలలో క్రైస్తవ జనాభా పెరిగింది. సబ్-సహారా ఆఫ్రికాలో అత్యధికంగా పెరుగుదల కనిపించింది. ఇక్కడ వారి సంఖ్య 31% పెరిగి 697 మిలియన్లకు చేరుకుంది. ఇక ప్రపంచ జనాభాలో 14.9%తో హిందూ మతం 4వ స్థానంలో స్థిరంగా ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక తెలిపింది. 2010 నుంచి 2020 వరకు 10 ఏళ్లలో హిందూ జనాభా 126 మిలియన్లు పెరిగి 120 కోట్లకు చేరుకుంది. మిడిల్ ఈస్ట్, ఉత్తరాఫ్రికా ప్రాంతానికి హిందువులు వలస వెళ్లడంతో అక్కడ వారి జనాభా 2010-2020 మధ్య 62% పెరిగినట్లు ఈ నివేదిక బయటపెట్టింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఏ మతాన్ని అనుసరించకుండా ఈ మతాలకు దూరంగా ఉంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు ఆ నివేదిక తేల్చి చెప్పింది. ప్రపంచ జనాభాలో క్రైస్తవం, ముస్లిం జనాభా తర్వాత 3వ అతిపెద్ద సమూహంగా ఈ మతపరంగా ఎలాంటి సంబంధం లేని వారు ఉన్నారని తెలిపింది. ప్రపంచంలో మతపరమైన కూర్పులో జరుగుతున్న కీలక మార్పుల్ని ఈ నివేదిక స్పష్టంగా బయటపెట్టింది.